నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మ, నిర్మలమైన నిర్మలగిరి అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ. సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనుడు మా కొరకు ముందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరకు మరియు వందనము ప్రభున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారినే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారినే. శుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరకు సాధన చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరకు సాధన చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారినే. లోకరక్షకునికి జన్మనిచ్చిన తల్లి మరియ తల్లి, అట్టి తల్లి భక్తిహీనుల ప్రేమలో ప్రార్థనతో బలపరచుమా, జపమాల ప్రార్థనతో బలపరచుమా. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ దేవుని వరప్రసాదం చేత నిండిన మరియమ్మ గారు వందనం ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారినే. పరిశుద్ధ మరియమ్మ గారు నున్న ఏర దుర్గారావు గారండి తల్లి మరియ మాతను ఆశ్రయించి 50 రూపాయలు మన్నించండి.
మమ్ము శోధనలో ప్రవేశింపుని కారణండి మమ్మ రక్షించండి. మా సర్వేశ్వని కుమార్త అపార్థమైనడు మా కొరకు ఎప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నుండిన మరియమ్మ గారా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదించువారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వాదించువారు. ఎప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నుండిన మరియమ్మ గారా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదించువారు మీరే. మీ గర్భఫలము యేసు రమేష్ గారు తన మరి మాటలు ఆశ్రయించి 50 రూపాయలు ఇచ్చారండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధల నుండి పరిశుద్ధ యాకుల మాతకు, పరిశుద్ధ నిత్య సహాయ మాతకు, పరిశుద్ధ పావలగిరి మాతకు, పరిశుద్ధ నిర్మలగిరి మాతకు, పరిశుద్ధ సాగర్ మాతకు, ఏమార్పాడు లూర్స్ మాతకు, ఏమార్పాడు లూర్స్ మాతకు, సునీత అంతోని వారికి, సునీత అంతోని వారికి, సకల సన్మనస్కులకి, పరిశుద్ధ పావనగిరి మాతకు, పరిశుద్ధ గుణజల మాతకు, పరిశుద్ధ యాకుల మాతకు, పరిశుద్ధ సహాయ మాతకు, పరిశుద్ధ ఆరోగ్య మాతకు, ఏమార్పాడు మాతకు, ఏమార్పాడు మాతకు. మరియమ్మ మాతను మనసారా వేడెనా, మరియమ్మ మాతను మనసారా వేడెనా, మనకు జయము కలుగునండి. ప్రైజ్ ది లార్డ్. ఏ పాటతో అయితే ఆపేసాము, మరలా అదే పాట పాడుకుందాం. ఈసారి పెనుగాలు వచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా కానీ మనల్ని ఎవరు ఆపలేరు. దేవుని స్తుతించుకుందాం, కీర్తించుకుందాం, ఆరాధన చేసుకుందాం. కొద్ది సమయం అందరూ కూడా దైవికంగా ఉండి ఎవరు మాట్లాడకుండా ప్రశాంతంగా ఈ కీర్తన పాడుకుందాం. శక్తిమంతుడా ఎల్షడా 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 సర్వశక్తిమంతుడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి
ఎల్రోయి ఎల్రోయి కన్నీల చూతువడా ఎల్లోయి ఎల్లోయి చూచువడా ఎల్రోయి ఎల్రోయి కన్నీల చూతువడా ఎల్రోయి ఎల్రోయి కన్నీల చూతువడా ఆరాధన ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా ఆరాధన ఆరాధన స్తోత్రబలి దేవా నీవేనయ్యా పాడదాం యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా హలో శాంతి మగువడా శాంతి నొసగువడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువడా యెహోవా చాలు ఆరాధన ఆరాధన స్తోత్రబలి దేవా నీవేనయ్యా ఆరాధన దేవా నీవేనయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తుతిద్దాం. ఇశ్రాయేలు స్తుతులని సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం ఈ స్తోత్రం రాత్రికాల సమయములోనైనా ఈ సన్నిధిలో చేరి ఈ వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాతో నింపండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డతో కూడా మాట్లాడండి. నీ కృపతో నింపమని మన నాథుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ముందుగా 134వ కీర్తన హలో 1వ వచనం చదువుకుందాం. 1వ వచనం నుంచి 134వ కీర్తన 1వ వచనం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. ఇంటికి కూడా తల్లి మరియను తీసుకుని వెళ్ళారు, ఎంతో చక్కగా ఊరేగింపు. అలాగే మరి ఆరాధనకు కూడా కాస్త అసౌకర్యంగా ఉన్నా మనం కాస్త అనుకూలంగా మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేస్తే దేవాలయ వార్షికోత్సవం, బహుశా ఇది దేవుని ఏర్పాటేమో, ఈ సమయంలో ఈ ఆరాధన ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో జరగాలని కాస్త బయట జరుపుకోవడానికి విసులుబాటు లేదు, కాస్త లోపల పెట్టుకున్నాం. కానీ ప్రార్థన అయితే మాత్రం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఊరేగింపు జరిగేటప్పుడే 4-5 చినుకులు పడి ఉంటే నాకు తెలిసి మీరెవరో కూడా గుడికి వచ్చేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 134వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏమిటా మాట? ప్రభువు సేవకులు ఎల్లరను రాత్రి ప్రభు మందిరమున పరిచర్య చేయువారు ఎల్లరను ప్రభువుని స్తుతించండి. మీరు పరిశుద్ధ స్థలము వైపు మీరు దేవళం వైపు చేతులెత్తి. మరొక ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే, మీరు దేవళం వైపు చేతులెత్తి ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవళం వైపు చేతులెత్తి ప్రభువుని స్తుతిస్తే ఏం దొరుకుతుంది? ఏం జరుగుతుంది? సియోను నుండి, తన పరిశుద్ధ సన్నిధి నుండి దేవుడు మిమ్ము దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఉంటుంది. తర్వాత వచ్చిన చదవమ్మ. మీరు దేవళం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే భూమి ఆకాశములను సృజించిన ప్రభు సియోను నుండి మిమ్ము దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. ప్రియులరా, మనందరం దేవాలయంలో ఉన్నాం, పవిత్ర స్థలానికి ఎదురుగా కూర్చుని ఉన్నాం. అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. అయ్యా, ప్రార్థన చేసుకోండి. ఈ దేవాలయ వార్షికోత్సవం రోజున మనందరికి తెలిసినటువంటి మాట పునీతులు చెప్తారు. ఏమిటా మాట అంటే, దేవాలయాన్ని ఆశీర్వదించేటప్పుడు 3 కోరికలు కోరుకుంటే దేవుడు వాటిని తీరుస్తాడని మన విశ్వాసం. పునీతులు చెప్పిన మాట. ప్రియ స్నేహితులారా, దేవాలయ ఆశీర్వాదం ఎప్పుడు అయిపోయినా వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సమయంలో మీరు మనస్సులో చేతులెత్తి, మనస్సులో ఏదో ఒక కోరిక, నీ కోసమో లేకపోతే నీ స్నేహితుల కోసమో నీ కుటుంబీకుల కోసమో, ఎవరైతే ఏ అవసరతలో ఉన్నారో వాటిని, ఆ కోరికను ఒక్కసారి, ఒక్క కోరిక చాలు, ఒక్క అవసరం దేవుని సన్నిధిలో చేతులెత్తి, దేవళం వైపు చేతులెత్తి నీ మనస్సులో చిన్న ప్రార్థన చేయి. ఏదైతే నీకు జరగట్లేదో, ఏదైతే నీకు అవసరమో, ఈ దేవాలయ వార్షికోత్సవం రోజున ప్రభు నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా, నా ఈ ఒక్క మనవి ఆలకించు తండ్రి అని ప్రార్థన చేయి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితాపుత్ర పవిత్రాత్మదేవుడు మీ కోరికను నెరవేర్చి సఫలీకృతము చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, వేమవరపాడు సంఘం అనగానే మేత్రాసన స్థాయిలో కూడా గుర్తొచ్చేటువంటి, ప్రథమంగా ఈ ఊరు తలుచుకోగానే గుర్తొచ్చేటువంటిది ఏమిటంటే, ఎక్కడి నుంచి అయిన గురువులు కాదు, కన్యాస్త్రీలు కాదు, ఉపాధ్యాయ ఉపదేశాలు కాదు, ఇంకా ఈ ఊరు నుంచి చాలామంది బయటికి వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారు కాదు. కానీ వేమవరపాడు అనగానే కథోలికులుగా గురువులకు కానీ అందరికీ వెంటనే తలపునకు వచ్చేటువంటిది ఏమిటంటే, ఈ ఊరిలో చాలా పెద్ద గుడి, సుందరమైన గుడి ఉంటుంది. సంతోషమైన మీకు
గట్టిగా చెప్పండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు కదా. ఎంతటి మహద్భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. కలిదిండి విచారణ పుణ్యక్షేత్రం అంటారు. కలిదిండి వచ్చారు ఎప్పుడన్నా? పండక్కి ఆ 3 రోజులే కానీ తర్వాత ఏముండదు. అవును అంటున్నారు వెంటనే. ఏం చేస్తాం? మా గుడి చూసారా? ఇంత కూడా ఉండదు. విచారణ దేవాలయం కూడా ఇంత ఉండదు. ఎక్కడికో ఎందుకు మీ విచారణ దేవాలయం కూడా ఇంత గొప్పగా ఉండదు. ప్రియులరా, మరి ఇంతటి గొప్పనైన దేవాలయాన్ని దేవుడు ఈ కుగ్రామానికి దేవుడు వరంగా ఇచ్చాడు. దేవాలయము నిర్మించటం, దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఇది కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియ స్నేహితులారా, దావీదు మహారాజు దేవునికి ఒక చక్కని దేవాలయం కట్టాలనుకున్నాడు. అన్నీ కూడా సమకూర్చాడు. బంగారాన్ని సమకూర్చాడు, అన్నిటిని కూడా సమకూర్చాడు. కానీ దేవుడు దావీదుకి అవకాశాన్ని ఇవ్వలేదు. ఒక దేవాలయం ఏర్పాటు చేసుకోవడం కూడా, అది కట్టేటువంటి వ్యక్తులను కూడా దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరి ద్వారా దీన్ని నిర్మించాలో దేవుడే ఆలోచన కలిగి ఉంటాడు. ప్రియ స్నేహితులారా, నీ చేతులన్నీ కూడా రక్తసిక్తం అయిపోయాయి కనుక నీవు కాదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను నాకు దేవాలయాన్ని నిర్మిస్తాడు అన్నాడు. దావీదు కూడా మహా ఉవ్విళ్ళూరాడు. నేను దేవుడికి ఒక మందిరం కట్టాలని. ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యా, నేను ఎక్కడో అడవులో ఆలుమందలను కాచుకునేటువంటి నన్ను పేరు పెట్టి పిలిచి నన్ను అభిషేకించావు, రాజుగా చేశావు. నేను రాజప్రసాదంలో నివసిస్తూ ఉండగా నీవు గుడారములో పడి ఉండుట. నీ కోసము నేను ఒక చక్కని దేవాలయాన్ని నిర్మిస్తాను అన్నాడు. కానీ నీ కుమారుడైనటువంటి సొలొమోను నాకు దేవాలయము నిర్మిస్తాడు అని చెప్పాడు. ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఒక చారిత్రాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, ఉన్నతంగా అన్ని హంగులతో నిర్మించబడినటువంటి ప్రధానమైన దేవాలయము ఏమిటంటే, ఇదిగో సొలొమోను రాజు కట్టించినటువంటి ఈ యెరూషలేము దేవాలయం. ఈ యెరూషలేము దేవాలయాన్ని నిర్మించి దాన్ని పరిపూర్తి చేసినప్పుడు సొలొమోను ఆ దేవాలయాన్ని దేవునికి అంకితం చేశాడు. రేపు ఏ పండుగ చేసుకుంటున్నారు మీరు? మాట్లాడలా అంటే మీరేమి నా మాటలు వింటలేదని అర్థం. రేపు ఏ పండుగ చేసుకుంటున్నారు మీరు? ఓహో, రెండోసారి అడగల మీ ఊరు వాళ్ళని, అది తెలియలేదు నాకు, ఏమనుకోబాకండి. ఏ పండుగ చేసుకుంటున్నారు? దేవాలయ ఏ వార్షికోత్సవం? ప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు. సొలొమోను కూడా దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆయన ప్రతిష్ఠ చేసినప్పుడు ప్రియ స్నేహితులారా, ఆయన చేసిన ప్రార్థన కానీ, ప్రతిష్ఠించినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు చాలా గొప్పగా ఉంటాయి. మరి రేపటి రోజున మీరు అదే పండుగను చేసుకుంటున్నారు. యెరూషలేములో కూడా దేవాలయము ప్రతిష్ఠించబడింది. ఆ యెరూషలేము దేవాలయము ప్రతిష్ఠించబడినప్పుడు సొలొమోను మహారాజు పలికిన కొన్ని మాటల్ని ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, రాజుల దినచర్య 2వ గ్రంథం చదివినట్లయితే, రాజుల దినచర్య 2వ గ్రంథము 6వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళుతుంటే, సొలొమోను మహారాజు దేవాలయమును ముగించి దానికి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు సొలొమోను, ప్రభు, నీవు కారు మబ్బులలో వసింపగోరితివి, నీవు శాశ్వతముగా నివసించుటకు గాను నేను నీకొక మందిరమును నిర్మించి తిని అని పలికాను. ఒక చక్కని దేవాలయాన్ని సొలొమోను మహారాజు కట్టించాడు. ప్రియులరా, అది ఆయన దేవునికి అంకితం చేస్తూ
గొప్పనైనటువంటి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో గొప్పనైనటువంటి మాటలు ఉంటాయి. దేవాలయాన్ని నిర్మించాడు, ఇక దాన్ని దేవునికి అంకితం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12వ వచనం ఒకసారి చదువుదాం. అంతట సొలొమోను ప్రజలెల్లరూ చూచుచుండగా బలిపీఠము ముందట నిలుచుండి ప్రార్థన చేయుటకు చేతులెత్తెను. ఏం చేశాడంట? ఏం చేశాడు? చేతులెత్తాడు. చేతులెత్తి ప్రార్థన చేయటం చాలా మందికి సిగ్గు. చేతులెత్తి ప్రార్థన చేయాలంటే సిగ్గు. చేతులెత్తి ప్రార్థన చేస్తే కదా దేవుడు సూర్య చంద్రాదులను కూడా నిలిపివేశాడు. హలో 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 ప్రియ స్నేహితులారా, చేతులెత్తి ప్రార్థన చేస్తే కదా దేవుడు గొప్పనైనటువంటి దీవెనలతో నింపుతాడు. సొలొమోను అంతటి మహనీయుడు, గొప్పనైనటువంటి వారు. ఆయనే ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రియ స్నేహితులారా, చేతులెత్తి ఆయన దేవళం వైపు తిరిగి చేతులెత్తి ఆయన ప్రార్థన చేశాడు. చేతులెత్తి ప్రార్థన చేయటమే కాకుండా ప్రియ స్నేహితులారా, ఆయన ఈ దేవాలయ ప్రతిష్టోత్సవం రోజున అందరూ చూచుచుండగా ఆయన మోకరించి దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రియ స్నేహితులారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఒక చక్కని మాట ఉంటుంది. అసలు దేవుడు ఈ దేవాలయంలో ఉంటాడా? ఈ సుందరమైన దేవాలయాన్ని నిర్మించాను, అసలు దేవుడు ఉన్నాడా ఇక్కడ? అసలు దేవుని దేవాలయం భరించగలదా అనే ఒక ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం కూడా ఆయనే చెప్తాడు. ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా, నిన్ను ఆకాశము మహా ఆకాశములే నిన్ను ఇముడ్చుకోలేకపోయాయి. 18వ వచనం చదువుదామండి. ఈ భూమి మీద నరులతో జీవించునా. కనుక దేవాలయం ఏమిటంటే, దేవుడు నరుడు ఇద్దరు కూడా ఏకమయ్యేటువంటి స్థలము, పవిత్రమైనటువంటి స్థలము దేవాలయం. దేవుడు నివసించేటువంటి స్థలము దేవాలయం. దేవుని కలుసుకునేటువంటి చోటు, నరుడు కలుసుకునే చోటు దేవాలయం. అందుకే ఇది పరిశుద్ధమైనది అన్నారు. ప్రియ స్నేహితులారా, దేవాలయమును నిర్మించినప్పుడు సొలొమోను ఏమంటూ ఉన్నాడంటే, కానీ దేవుడు ఈ భూమి మీద, చదువమ్మా, కానీ దేవుడు ఈ భూమి మీద నరులతో వసించునా. ఆకాశ మహాకాశము. ఏమంటూ ఉన్నాడంటే, ఆకాశం చూడండి ఎంత ఉందో. ఆకాశము మహా ఆకాశములే నిన్ను ఇముడ్చుకోజాలవనినా నేను కట్టించిన ఈ దేవాలయమును నీవు ఇముడుదువా. ఈ భౌతికమైన దేవాలయం దేవుడికి సరిపోతుందా? ఆకాశము మహా ఆకాశములే ఆయనను ఇముడ్చుకోలేకపోయాయి. నేను కట్టించిన ఈ దేవాలయం ఏ పాటి అని చెబుతూనే, ప్రియ స్నేహితులారా, ఏమంటూ ఉన్నాడంటే, ప్రభు, నీ దాసుడినైన నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపమును ఒక చెవియొగ్గుము. రేయింబవళ్ళు ఈ దేవాలయమును చల్లని చూపుతో చూడము. ప్రజలు నిన్ను మందిరమున ఆరాధింపవలని నీవు ఆనతించిదివి కనుక నీ ఈ దేవాలయమున నేను చేయు ప్రార్థన ఆలకించు. చాలా గట్టిగా నొక్కి ఒక్కాడించి చెప్తాడు సొలొమోన్. ఏమంటున్నాడంటే, నీ ఈ దేవాలయము. ఒక ఆయన ఒక సంఘంలో ఓ ఫ్యాను దేవాలయానికి కానుక ఇచ్చాడు. ఫ్యాన్ రెక్కల నిండా రాసేసాడు బహుకరించిన వాళ్ళ పేర్లు. ఫ్యాన్ రెక్కలు మొత్తం రాసేసాడు, బహుకరించామని వాళ్ళ ఇంటి వాళ్ళ పేర్లన్నీ రాసేసాడు. ఇంటి వాళ్ళ పేర్లు రాసేసి గుళ్ళో పెట్టి ఏం చేస్తున్నాడంటే, ఫ్యాన్ వేయనివ్వట్ల. బాబు చెమటలు పట్టిపోతుంది, ఫ్యాన్ వేసుకుంటామంటే, ఫ్యాన్ వేయకూడదు అంటాడు. ఎందుకు వేయకూడదు ఫ్యాన్ అంటే, ఫ్యాన్ వేస్తే పేర్లు కనపడతలేదంట. ఫ్యాన్ అయితే ఇచ్చాడు కానీ గుడికి. కనుక
నీ ఈ దేవళము అన్నాడు. ఇక ఈ దేవళం ఎవరిదే? స్వాములూరిది కాదు, అమ్మగారిది కాదు, ఉపదేశిది కాదు, సంఘ పెద్దలది కాదు. ఎవరిది దేవాలయము? దేవుని యొక్క నివాస స్థలము. కొంతమంది ఎప్పుడైనా పోట్లాడి వచ్చినప్పుడు ఈ స్థలం ఎవరిది అనుకున్నారు, లేకపోతే ఈ మూల ఎవరిది అనుకున్నారు, అది ఎవరిది అనుకున్నారు, ఈ స్వరూపం ఎవరు ఇచ్చారనుకున్నారు, గొడవలు వస్తాయి ఒక్కొక్కసారి. కానీ సొలొమోను ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా ఇది నాది కాదు, నీ ఈ దేవళమున రేయింబవళ్ళు నివసిస్తూ ప్రజలు నిన్ను ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఆలకించు తండ్రి అని మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ప్రియ స్నేహితులారా, మరి దేవాలయంకి వెళితే ఏం వస్తుంది, దేవాలయంలో మనకేం దొరుకుతుంది అని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవాలయమునకు వెళ్ళినప్పుడు ప్రియ స్నేహితులారా ఏం దొరుకుతుందంటే 21వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతుంటే, నీవు మా మొరలను ఆలింపుము అని ఉంటుంది. 21వ వచనంలో రెండవ భాగం నుంచి చదివితే, నీవు మా మొరలను ఆలకించుము, ఆకాశము నుండి మా వేడుకోలను వినుము అంటాడు. కనుక దేవాలయంలో ప్రథమముగా ఏం దొరుకుతుందంటే, దేవుడు నీ మొరలను ఆలకించేవాడిగా ఉంటాడు, నీ మొరలు ఆలకించేవాడిగా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు, నీకు చెవియొగ్గి సమాధానం ఇచ్చేటువంటి వాడిగా దేవుడు ఈ దేవాలయంలో ఆయన కొలువుదీరి ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ఎవరో కూడా ఎవరి మొరను ఆలకించే పరిస్థితిలో లేడు. నా మొర ఆలకించేవాడు ఎవడో లేడా అంటాం, కానీ దేవుడు ఎప్పుడూ కూడా నా మొరలను ఆలకించటానికి దేవాలయంలో సిద్ధముగానే ఉంటాడు. ప్రియ స్నేహితులారా, అనేక మంది భక్తులు దేవాలయములకు వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు వారి యొక్క మొరలను ఆలకించి ఉన్నాడు. కొంతమంది అడుగుతారు, ఎందుకు వెళ్ళాలి దేవాలయంలోనికే? దేవాలయంలోనే దేవుడు ఉంటాడా? మా ఇంటికాడ ఉండడా? మీ ఇంటికాడ దేవుడు ఏంట్రా బాబు? దేవుడితో పాటు ఒక పెద్ద టీవీ కూడా ఉంది, నీ గోడకి ఏడలు తీసి అన్నీ ఉన్నాయి, నీకు కావలసినవి కూడా ఇంట్లో. ఒక దేవాలయం ఏంటి? అన్నీ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, చాలామంది మూర్ఖత్వంగా వాదిస్తూ ఉంటారు. మన కథోలికుల్లో కూడా ఈ భావన ఎక్కువే. దేవాలయానికి వెళ్ళండి, గుడికి వెళ్ళండి అంటే గుడికి వెళ్ళేటువంటి రకాలు కాదు చాలామంది. గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే ప్రార్థన. అవును, ఎందుకంటే ఇది ప్రత్యేకం. నేను ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా అని భక్తులు అనుకోలేదు. సొలొమోను మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతుంటే అక్కడ భక్తురాలైనటువంటి అన్న మనకి కనిపిస్తూ ఉంది. అన్న ఏం చేసేదంటే తన కుటుంబంతో సహా ప్రతి సంవత్సరం షీలోలో ఉన్నటువంటి ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళేది. ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళేది. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకి మొరను ఆలకించి గర్భఫలమును ప్రసాదించాడు. ప్రియ స్నేహితులారా, ఆమె తన ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేది. అలాగే ప్రియ స్నేహితులారా, పవిత్రమైనటువంటి స్థలములోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వారి మొరలను ఆలకిస్తూ ఉంటాడు. దేవాలయం కూడా అంతే. దేవాలయంలో ఎవరుంటారంటే దేవుడే ఉంటాడు, ప్రత్యేకించబడి ఉంటాడు. ఆ దేవాలయములో నీవు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ మొరను ఆలకిస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా, మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవాలయములకు వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు వారి యొక్క మొరలను ఆలకించాడు. మరి అన్న ప్రార్థన చేసింది, అయ్యా సంతానం లేక బాధపడుతూ ఉన్నా, గర్భఫలము లేదు నా తండ్రి అని ప్రార్థన చేసింది. ఆమె చేసిన ప్రార్థన కూడా చాలా గొప్పగా ఉంటుంది. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి దేనావస్థను పరికింపుము, నాకు ఒక మగబిడ్డను ప్రసాదించుము, మరణానంతరం వరకు ఆ బిడ్డను నేను నీకే సమర్పణ చేస్తాను అంది. ప్రగల్భాలు చేయటం చాలా సులువే, ప్రమాణాలు చేయటం చాలా సులువే, వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి ఒక ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాడంట, గేలం పట్టుకుని వెళ్ళి
గేలం వేస్తూ దేవుడికి ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా మొదటి చేప ఏదైతే పడుతుందో అది మా విచారణ స్వాములూరికే అన్నాడంట. మొదటి చేప మా విచారణ స్వాములూరికే అని చెప్పాడంట. గేలం వేశాడంట. పండు చేప పడిందంట. అది కూడా 3-4 కేజీలు ఉందంట. చాలా ఆశ్చర్యం వేసింది వాడికి. పండు చేప పడింది ఏంటి అనుకున్నాడు. గేలం ముళ్ళు తీస్తున్నాడు, పండు చేపను తీస్తున్నాడు. పండు చేపను తీస్తూ ఏమనుకున్నాడు, గుర్తొచ్చింది. ఆయన ఒక మాట చెప్పాడు కదా, ఏమిటా మాట? మొదటి చేప మా విచారణ స్వాములూరికి. ఆ ముళ్ళు తీస్తూ అనుకున్నాడంట మనసులో, మా విచారణ స్వాములూరికి ఎంత పెద్ద చేప ఇవ్వాలా, తర్వాత మళ్ళీ వేస్తాలే, మళ్ళీ వేసిన తర్వాత ఏదో చిన్నది పడద్ది, అది ఇవ్వచ్చులే అనుకున్నాడంట. ఈ అనుకునే కంగారులో వాడు ముళ్ళు తీసేటప్పుడు కాస్త అజాగ్రత్తగా తీశాడు. అది ఇదిలించుకుని మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆకాశం వైపు చూసి, దేవుడా నేను ఊరినే సరదాగా అన్నా, నువ్వు సీరియస్గా తీసుకున్నావా అన్నాడంట. ప్రియ స్నేహితులారా, మరి ఏమీ లేనప్పుడు ప్రమాణాలు చేయడం చాలా సులువే. అయ్యా నీవు కానీ నాకు మగబిడ్డనిచ్చినట్లయితే, నీవు నాకు మగబిడ్డను ప్రసాదిస్తే జీవితాంతక మరణానంత వరకు కూడా బిడ్డను నేను సేవకు అంకితం చేస్తాను అంది. ప్రియ స్నేహితులారా, చనుబాలు త్రాగటం మానివేసిన వెంటనే చిన్న పిల్లవాడు తీసుకెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఏలీ ప్రవక్త దగ్గర అన్నమాట ప్రకారం విడిచిపెట్టేసింది. దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయగా దేవుని అడుగగా నాకు ఇచ్చాడని సమూవేలు అని పేరు పెట్టింది. దేవుడు అడగగా ఇస్తే ఆ వరం చాలా గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని అడిగి నీవు పొందినట్లయితే ఆ పొందినటువంటి వరం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు మొరపెట్టగా ఆమెకు ఎవరినిచ్చాడంటే గొప్పనైనటువంటి ప్రవక్తనే గర్భఫలముగా దేవుడు అన్నాకిచ్చాడు. ఇది ఎలా జరిగిందంటే, ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేసింది. ప్రియ స్నేహితులారా, దానియేలు గ్రంథంలో చదువుకుంటాం. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతుంటే, దానియేలు కూడా దేవునికి 3 సార్లు ముమ్మారు కూడా ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన ఎలా చేస్తాడో అవన్నీ కూడా అక్కడ చక్కగా రాయబడి ఉంటాయి. రాజ్య శాసనం ఏమిటంటే, ఇక దేవుని ఎవరు కూడా ఆరాధన మొరపెట్టి ప్రార్థన చేయకూడదు. కానీ దానియేలుకి అలవాటు ఏమిటి? ఆయన తన ఇంటి కిటికీ తలుపు తీయగానే ఏం కనిపించేటట్లు కట్టుకున్నాడు ఇల్లు? యెరూషలేము దేవాలయములో గర్భగుడి కనిపించేటట్లుగా, పవిత్రమైనటువంటి స్థలము కనిపించేటట్లుగా ఆయన చక్కగా తన కిటికీ కట్టుకున్నాడు. దేవాలయం కట్టాలంటే ఎన్ని శ్రమలు పడాలో కట్టేటప్పుడు. అబ్బో గుడి నీడ మా ఇంటి పడిపోద్దా అంటాడు ఒకడు. అమ్మో గుడి కిటికీ నా ఇంకా చూస్తుంది అంటాడు. గుడి తలుపు నా ఇంకా చూస్తుంది అంటాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈ దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎలా కట్టుకున్నాడంటే ఇల్లు, ఆయన కిటికీ తలుపు తీయగానే యెరూషలేము దేవాలయములో ప్రధానమైనటువంటి స్థలం ఆయనకి కనిపించేదంట. ప్రధానమైన స్థలం కనిపించేది. ఏం చేసేవాడు ఆయన? చదవమ్మా. మీకు మైక్ లేదమ్మా? మైక్ ఉన్నవాడు చదవచ్చు కదా, కొద్దిగా బాగుంటుంది వినటానికి. చదవమ్మా. గది కిటికీ ఎటువైపు నిర్మించుకున్నాడంటే యెరూషలేము వైపు నిర్మించుకున్నాడు. అతడు 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 యథాప్రకారము అనుదినము ఏం చేయాలి? యథాప్రకారము అనుదినము చేయునట్లే. ఏం చేస్తాడు అనుదినం ఆయన? ఆ కిటికీ ముందు ఏంటమ్మా ఎలా ఎలా మోకాళ్ళుని ఎన్నిసార్లు? రోజుకు 3 సార్లు చక్కగా కడుపు నిండా భోజనం చేసేవాడు.
అంతేనా? ఏం చేస్తున్నాడు ఆయన? రోజుకి ముమ్మారులు మోకరించి దేవుని దేవాలయం వైపు తిరిగి మోకరించి, గుమ్మం వైపు తిరిగి మోకరించి ఆయన 3 సార్లు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసేవాడు. ఎన్ని రోజులు చేసేవాడంటే, ఎన్ని రోజులు చేసేవాడు? ఎన్ని రోజులు? మీరెవరు వాక్యం వెంట్లా? వాక్యం ఒకటి మీరు వినకుండా అయినా ఉండాలి, రెండోది మంచి కథోలికులు వినేటట్లు మీరు వింటున్నారు అంటే పెద్ద సమాధానం రానటువంటి విధానం. ప్రియ స్నేహితులారా, ఆయన అనుదినం ప్రార్థన చేసేవాడు, మోకరించి ప్రార్థన చేసేవాడు, ముమ్మారులు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎటువైపు తిరిగి? అమ్మా, యెరూషలేము వైపు తిరిగి. ఎవరో సహాయం చేసేవాళ్ళు లేకపోతే సరదాగా మోటుగా ఒక మాట అనేవాళ్ళు పూర్వంలో. ఏంటంటే తూర్పు తిరిగి దండం పెట్టరు అనేవాళ్ళు. ప్రియ స్నేహితులారా, ఎటువైపు తిరిగి మనం ప్రార్థన చేయాలి అంటే దేవళం వైపు తిరిగి మనము ప్రార్థన చేయాలి. దేవళం వైపు తిరిగి ప్రార్థన చేయాలి. అందుకే దేవళం వైపు చేతులెత్తి ప్రార్థన చేయండి అన్నాడు కీర్తనకారుడు. అలాగే ప్రియులారా, హిజ్కియా కూడా ప్రార్థన చేస్తాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతుంటే, హిజ్కియా ఇక మరణిస్తాడు. మరణించేటువంటి సమయం వచ్చింది. ఇక నువ్వు తప్పక మరణిస్తావని చెప్పారు అందరూ. జబ్బు పడి ఉన్నాడు హిజ్కియా. ప్రియ స్నేహితులారా, అప్పుడు హిజ్కియా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? అమ్మా, ఎటు? ముఖము తిప్పి. అమ్మ వింటున్నారా? ఆయన ఎటువైపు తిరిగి ప్రార్థన చేశాడంటే గోడ వైపు తిరిగి. ప్రభుని శాంతి మీతో ఉందునుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుందామంటే కిటికీల వైపు, గోడల వైపు, కుర్చీల వైపు తెగ చెప్పేస్తారు సమాధానం మనోళ్ళు. హిజ్కియా ఎటువైపు తిరిగి ప్రార్థన చేశాడు? గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఇక్కడ గోడ వైపు తిరిగి ప్రార్థన చేయటం అంటే ఆ ఇంట్లో ఉన్న గోడ వైపు కాదు, గోడ వైపు కాదు. మక్కా ఎటుందో అటు తిరిగి నమాజు చేస్తారు. అలాగే ప్రియ స్నేహితులారా, హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడంటే ఆ గోడ ఎటువైపు ఉందంటే యెరూషలేము దేవాలయం ఎటు ఉంటే అటువైపు తిరిగి ప్రార్థన చేయాలి. యెరూషలేము దేవాలయం ఎటుందో ఆ వైపు తిరిగి హిజ్కియా ప్రార్థన చేశాడు. అద్భుత రీతిగా ఆయుష్ను దేవుడు ఆయనకు వరముగా ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుళ్ళ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నావా? అసలు ముందు ప్రార్థన చేస్తున్నావా? అనుదినము కూడా చేసేటువంటి ఒక భక్తి కృత్యం. దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవళం వైపు తిరిగి ముప్పొద్దుల 3 పూటలా కూడా దేవుని వైపు తిరిగి ఆయన ప్రార్థన చేశాడు. అందుకే సింహాల గోనులో పడవేసినా కానీ దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థనే ఆయన కాచి కాపాడు. దేవళం వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు సియోను నుండి నిన్ను నన్ను కాచి కాపాడుతాడు, దీవిస్తాడు. ప్రియ స్నేహితులారా, యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటే ఏమంటాడంటే, ఇదిగో నేను మీ మొరను వినటానికి సిద్ధముగా ఉన్నాను, కానీ మీరే నాకు మొరపెట్టడం లేదు. నేను మీ వేడుకోలను ఆలకించడానికి సిద్ధముగానే ఉన్నాను, అయినా కానీ ఈ జనులు నాకు మొరపెట్టలేదు, నా చెంతకు రాలేదు. నేను వారికి దర్శనమియ కోరితిని, కానీ వారు నా చెంతకు రాలేదు అని ఆయన ఎంతో వేదనతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, కనుక దేవుని చెంతకు రావాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన వేడుకోలను ఆలకిస్తాడు. ప్రియ స్నేహితులారా, ఇక రెండవదిగా
రాజుల దినచర్యలోనే 6వ అధ్యాయంలోనే ప్రియ స్నేహితులారా, రెండవదిగా దేవాలయంలో మనకేం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతూ ఉంటుంది. 24, 25 వచనాలు చదువుకుంటూ వెళుతుంటే ఇశ్రాయేలును నీ 25వ వచనంలో, ఈ దేవళమునకు వచ్చి నిన్ను స్తుతించి తమను క్షమింపమని వేడుకొందురేని ఆకాశము నుండి నీవు వారి మొరను ఆలకించి వారి అపరాధములను క్షమింపుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవాలయంలో మనకి రెండవదిగా ఏం దొరుకుతుందంటే ప్రియ స్నేహితులారా, క్షమాపణ దొరుకుతుంది. దీనికి సాదృశ్యంగా మనకు తెలిసినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరా 2 వ్యక్తులు? దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న 2 వ్యక్తులు. ఒకడు పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ఎవరికి మన్నింపునిచ్చాడు, ఎవరి ప్రార్థన ఆలకించాడంటే రొమ్ములు బాదుకుంటూ అయ్యా నేను పాపిని అని ఎవడైతే మొరపెట్టి ప్రార్థన చేశాడో దేవుడు వారి మరణే సుంకరి ప్రార్థనే దేవుడు ఆలకించాడు. ప్రియ స్నేహితుల, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. అసలు ప్రార్థన అయినది ఏంటి? ఆయన ప్రార్థన ఏమిటి? ఆ ప్రార్థన, ఆ ప్రార్థనలు అసలు ఎవరు కనిపిస్తున్నారు? ఆ ప్రార్థన అంతా ఆయనే ఉన్నాడు కదా. నేను ముమ్మారు ఉపవాసం చేస్తాను, 10వ వంతు ఇస్తాను, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా గొప్పవాడిని, నా గురించి అసలు ఏమనుకుంటున్నారు, ఈ ఊళ్ళో నాకన్నా నీతిమంతుడు మరొకడు లేడు. కాండక్ట్ సర్టిఫికేట్ కూడా మనమే రాసేసుకుంటాం. చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది. కాండక్ట్ సర్టిఫికేట్ అని ఇస్తారు, హెడ్ మాస్టర్ ఇస్తాడు. ఆయన సంతకం పెట్టి ముద్ర వేస్తేనే అది చెల్లుబాటు అవుద్ది. నాకు నేను రాసేసుకుంటే నేను మంచివాడిని వేరే వాళ్ళు చెప్పాలి, కానీ అది కూడా నేనే చెప్పేసుకుంటే పెద్ద ప్రయోజనం లేదు. ప్రియ స్నేహితులారా, పరిసయ్యుడు చేసిన ప్రార్థనలో డాంబికం, నేనే గొప్ప. ఇక ఈ పక్కన ఉన్నాడే ఈ సుంకరి వంటి వాడు నేను కాదు అని, తాను నీతిమంతుడని తానే గొప్పలు చెప్పుకుంటూ ఆ ప్రార్థన అంతా కూడా తానే నిండిపోయి అసలు దేవుని ముందు నిలబడేటువంటి వ్యక్తిగా ఆయన ప్రవర్తించలేదు. గొప్పలు చెప్పుకున్నాడు. సుంకరి అయితే ఆయనంటూ ఏమి లేడిక. దేవుని ముందు సాగిలపడి అయ్యా నా కన్నులెత్తి నీ మోమును చూడడానికి, నీ దేవాలయంలో అడుగెట్టడానికి కూడా నేను యోగ్యుడను కాదు తండ్రి, నన్ను క్షమించు అని రొమ్ములు బాదుకుంటూ సుంకరి ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. క్షమాగుణం దొరుకుతుంది. అలాగే ప్రియ స్నేహితులారా, అధ్యాయం అంతా కూడా చదువుకుంటూ వెళుతుంటే విపత్తులు వచ్చినప్పుడు, పంటల మీద వర్షాలు లేనప్పుడు, వర్షాలు కురవనప్పుడు, అయ్యా ఈ దేవాలయంలోకి వచ్చి మేము ప్రార్థన చేస్తే మాకు వర్షాలు ఇవ్వు, అంటు రోగాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, యుద్ధము వచ్చినప్పుడు, అయ్యా మేము వచ్చి ఈ దేవాలయంలో ప్రార్థన చేస్తే మాకు ఈ విపత్తుల నుంచి విడుదల దయచేయి. అలాగే మిడతలు వచ్చి మా పంటలను నాశనం చేసినప్పుడు, అలాగే వైరస్లు వచ్చినప్పుడు, తెగుళ్ళు, కరోనా వైరస్ వచ్చింది కదా, తెగుళ్ళు వచ్చినప్పుడు, అంటువ్యాధులు వచ్చినప్పుడు, అయ్యా ఈ దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేయగా వీటి నుండి మాకు విముక్తిని దయచేయి దేవా అని మరి గొప్పనైనటువంటి మాటలు సొలొమోను దేవాలయ వార్షికోత్సవం రోజున, ప్రతిష్ఠ రోజున ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ దేవాలయము మన ఆధ్యాత్మిక జీవితానికి కేంద్రంగా ఉండాలి. పేతురు గారు తను రాసినటువంటి లేఖలో ఏమంటాడంటే, ఆధ్యాత్మికమైన దేవాలయమును నిర్మించుటలో మమ్ములను సజీవ శిలలుగా వినియోగించుకోము అంటాడు. ఈ భౌతికమైనటువంటి దేవాలయం సుందరంగా కనిపిస్తుంది, కానీ ఒకనాటికి ఇది పాతబడిపోతూ ఉంటుంది. దేవుడు మెచ్చేటువంటి కొరింథీ సంఘానికి రాసినటువంటి లేఖలో 6వ అధ్యాయములో ఆయన చెప్పినట్లుగా ఏమంటూ ఉన్నాడంటే, నీ దేహమే దేవుడు నివసించేటువంటి పవిత్రాత్మకు నివాస యోగ్యమైన ఆలయమని నీకు తెలియదా? ఈ దేవాలయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో ప్రియ స్నేహితులారా,
మన ఆధ్యాత్మిక దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలి. మన భౌతికమైనటువంటి దేవాలయం కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి మన దేవాలయాన్ని నిర్మించుకోవాలి. ప్రియ స్నేహితులారా, ఒకసారంట పునీత్ అంతోని వారు, పాదువాపురి అంతోని వారు దేవాలయాన్ని పాదువాలో ఆయన నిర్మించాడు. ఆయన నిర్మిస్తున్నటువంటి సమయంలో ప్రతి ఇంటికి తిరిగేవాడంట. ఎవరైతే ఒక రాయి ఇస్తాడో దేవుడు మీకు ఒక దీవెనిస్తాడని చెప్పేవాళ్ళంట. ఎవరైతే మీ ఇంటి దగ్గర నుంచి 2 రాళ్లను తీసుకొస్తారో 2 దీవెనలు ఇస్తాడని చెప్పేవాడంట. ఇలా ఆయనే అందరిని కూడా సమకూర్చి ప్రోగు చేసి చక్కని దేవాలయాన్ని నిర్మించాడట. ఒకసారంట ఒక తండ్రి తన కుమారుని తీసుకుని ఎడ్ల బండి మీద వెళ్తూ ఉంటే అంతోని వారు ఆ దేవాలయాన్ని నిర్మించేటువంటి ప్రదేశంలో బయట నిలబడి ఉన్నారంట. అమ్మో, ఈయన చూస్తున్నాడురా, ఈయన మనల్ని చూశాడంటే ఖచ్చితంగా ఇదిగో చిన్న పని ఉందో లోపలికి రమ్మని తీసుకెళ్తాడు, ఏదో పని చేయమంటాడు, చంపేస్తాడు, ఏం చేయాలరా అనుకున్నారంట. అప్పుడు తండ్రి కుమారునితో ఏమన్నాడంటే, ఒరే నువ్వు తొట్లో పడుకోరా, మెదలకుండా పడుకోరా, నేను చూసుకుంటా అన్నాడంట. ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నాడు తండ్రి కుమారుని. వాడు తొట్లో పడుకుండిపోయాడు సోయి లేకుండా. అంతోని వారు ఆపారంట. అయ్యా, చిన్న పని ఉంది, ఈ ఎడ్ల బండి తీసుకుని లోపలికి వస్తావంటే, ఏమండి మా అబ్బాయి చనిపోయాడు, ఇదిగో పార చూడండి, పాతి పెట్టాను, నేను తీసుకెళ్తున్నాను అన్నాడంట. అయ్యయ్యో, ఇంత పని జరిగిందా అని అంతోని వారు ప్రార్థన చేశారంట. ప్రభువా, ఈయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేశాడంట. ఎడ్ల బండి ఎదరికి వెళ్ళిపోయింది, ఊరు దాటి వెళ్ళిపోయింది. తండ్రి కుమారుడితో అన్నాడంట, ఊరే దాటిపోయాంలే, సాములు వెళ్ళిపోయారు, లెగరా లెగరా అన్నాడంట. ఆడేమో లేగట్లేదంట. ఊరే లెగరా లెగరా అని గట్టిగా బాగుతున్నాడంట. అయినా కానీ వాడు లేగల, చనిపోయాడంట. మరలా ఎడ్ల బండి వేసుకుని వెనక్కి వచ్చి దేవాలయం దగ్గరికి వచ్చి ఆయన పునీతుని యొక్క పాదాల మీద పడి, అయ్యా నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి, ఈ విధంగా జరిగింది అన్నప్పుడు మరలా ఆయన ఆ కుమారుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరలా జీవమును ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఫ్రాన్సిస్ షౌరి వారు కూడా ఆయనకున్నటువంటి అన్నీ కూడా అమ్మివేసి, తండ్రి గుర్రములు ఆస్తులన్నీ కూడా అమ్మివేసి దేవాలయమును మరమ్మతులు చేయించినటువంటి చరిత్ర అనేక మంది పునీతులకు గలదు. ప్రియ స్నేహితులారా, మరి పునీత అంతోని వారి పేరిట నిర్మితమైనటువంటి దేవాలయం, ఇందులో గొప్పనైనటువంటి అద్భుత శక్తి, పునీత అంతోని వారి ప్రార్థనా శక్తి, ఎంత గొప్పనైనటువంటి కార్యములు ఆయన పేరట జరుగుతూ ఉంటాయో చాలామంది మీ జీవితాల్లో చవి చూచి ఉండవచ్చు. కనుక రేపటి రోజున వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో దేవుడు ఈ దేవాలయము ద్వారా ఈ గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, యవనస్తులను ముఖ్యంగా మరి బలపరిచి, దీవించి, ఆశీర్వదించి గొప్పనైన మేలులతో నింపాలని ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ మీ మహాయాద్భుత వరవాహినికి పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే. ఇందులో
మాధుర్యము నుండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరి అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటలకు జ్ఞాపచిహ్నం మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దావీదు కుమారయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమారయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగీ అంచున తాకగానే అద్భుత స్వస్థత ఇచ్చావు. అంగీ అంచున తాకగానే అద్భుత స్వస్థత ఇచ్చావు. నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, నన్ను స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమారయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నీ పునరుత్థానమును సత్యం జీవం మార్గమును, నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గము అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. అని పలికిన రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థమయ్యా. సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, దేవాలయ వార్షికోత్సవాన్ని
జరుపుకున్నటకు సిద్ధపడుతున్న తరుణంలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉడనగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఈ దివ్య బలి పూజను నెరవేర్చే యోగ్యుల మగటకు మనం చేసిన తప్పిదములను క్షమించమని ప్రభువు నుండి క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ పునీతులైన పునీత పాదువాపూరి అంతోని గారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ వరములను మాకు హేరాళముగా దయచేయమని దీనతతో ప్రార్థించుచున్నాం. మా రోజులను శాంతితో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందపరుపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము నుంచి 39వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము నుంచి 39వ వచనం వరకు. ఆహాబు ఇశ్రాయేలీయులందరినీ బాలు ప్రవక్తలను కర్మేలు కొండ మీద ప్రోగు చేసెను. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు? యావే దేవుడని అతన్ని పూజింపుడు, బాలు దేవుడేని అతన్ని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలు ఒక్క పలుకైనా పలుకరైరి. ఏలియా మరల ప్రభు ప్రవక్తలతో, మిగిలి ఉన్న వాడను నేనొక్కడనే, కానీ బాలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎద్దుల నింపుడు, వారిలో మీరొక ఎద్దును తీసుకొనుడు. వారు దాన్ని చంపి ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చవలెను, నిప్పు మాత్రము అంటింపరాదు. నేను తీసుకున్న 2వ ఎద్దును కూడా అట్లే కట్టెల మీద పేర్చెదను, కానీ నిప్పంటింపను. పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుణ్ణి ప్రార్థింతురు, నేను యావేను ప్రార్థింతును. ఆ ప్రార్థనకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడు అనెను. ఆ సవాలుకు ప్రజలందరూ సరియే అనిరి. ఏలియా బాలు ప్రవక్తలతో, మీరు చాలామంది ఉన్నారు కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పుడు, మీ దేవతను ప్రార్థింపుడు, నిప్పు మాత్రము అంటింపకుడు అని పలికెను. వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి ప్రొద్దుటి నుండి మధ్యాహ్నము వరకు బాలు దేవత పేర ప్రార్థన చేసిరి. బాలు, మా మొర వినుము అని అరిచిరి. తాము నిర్మించిన బలిపీఠము చుట్టూ తిరిగి చిందులు త్రొక్కిరి. అయినను వారి దేవత పలుకలేదు. మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేళాకోళము చేయుచు, మీరు కొలుచు బాలు దేవుడేడని పెద్దగా పిలువుడు. పాపము అతడేదో ఆలోచనలో పడి ఉండవచ్చును, లేదా పనిలో మునిగి ఉండవచ్చును. ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణము కట్టి ఉండవచ్చును, లేదా నిద్రించుచుండవచ్చును. అప్పుడు మీ పలుకులు ఆలకించి మేల్కొనులే అనెను. ఆ మాటలు విని బాలు ప్రవక్తలు ఇంకనూ పెద్దగా కేకలు వేయుచు
తమ ఆచారము చొప్పున నెత్తురు కారు వరకు కత్తులతో బాకులతో శరీరము కోసుకొనిరి. మధ్యాహ్నము దాటిపోయెను. సాయంకాలము నైవేద్యము నర్పించే సమయము వరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి. అయినను వారి దేవత పలుకలేదు, జవాబియ్యలేదు. అంతటా ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు పడిపోయున్న యావే బలిపీఠమును మరమ్మత్తు చేయించెను. యాకోబు కుమారులు 12 మంది తెగనాయకుల పేరు మీదుగా 12 రాళ్లను పోగు చేసెను. ఈ యాకోబునకే ప్రభువు ఇశ్రాయేలీయులని పేరు పెట్టెను. ప్రభువు నామమున ఒక బలిపీఠము నిర్మించి దాని చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందకమును త్రవ్వించెను. అటు పిమ్మట బలిపీఠము మీద కట్టెలు పరచి వాని మీద ముక్కలు ముక్కలుగా కోసిన ఎద్దు కండతుండెములను పేర్చెను. అటు తరువాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ఏలియా 2వసారి 3వసారి కూడా ప్రజలచే అట్లే నీళ్లు పోయించెను. నీళ్లు బలిపీఠం మీద నుండి దారలుగా కారి ప్రక్కనున్న కందకములను నింపెను. సాయంకాల నైవేద్యము నర్పించు సమయమున ఏలియా బలిపీఠము సమీపించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవైన ప్రభు, నీవు ఇశ్రాయేలీయుల దేవుడవనియు నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞలపై ఈ పనులన్నిటినీ చేయింతునని ఇప్పుడు వెల్లడి చేయము. ప్రభు, నా మొరాలింపుము. నీవే దేవుడవనియు వీరు మరలా తిరిగి నీ చెంతకు రాబట్టుకొందువనియు వీరి ఎదుట రుజువు చేయుదును అని ప్రార్థించెను. అప్పుడు ప్రభువు పంపిన అగ్నిపీఠము పైకి దిగివచ్చి పీఠమునకు కట్టెలను కందకములలోని నీటెను దహించెను. ఈ అగ్ని చూచి ప్రజలందరూ నేల మీద బోర్లా పడి దండము పెట్టి, యావేయే దేవుడు, యావే ఒక్కడే దేవుడు అని పలికిరి. ఇది ప్రభు వాక్కు. కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము, జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము, జీవాత్మనిచ్చున ప్రభువా, జీవాత్మనిచ్చున నీవే, జీవేశ మమ్ము కడిగి జీవింపచేయున సాక్షిగా, జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన యేసుకే, హల్లెలూయా ఆరాధన ఆరాధన యేసుకే. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మనుషులకే గాని రద్దు చేయుటకు కాదు.
పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునచో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పునుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలిగిన గాక. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరులారా, నేను మీరు నర్పించి బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మైకముల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర త్రిసభ ప్రయోజనము కొరకును మీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని వారి పేరిట ఏర్పరచుకున్న దేవాలయ వార్షికోత్సవమునకు సిద్ధమవుతున్న ఈ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణమును నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అంతోను వారి పండుగను ఆనందముతో కొనియాడే అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమునకు మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను అతని ప్రార్థన ఫలితమున సంరక్షణమును కలుగు చేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము
నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను మీద కొనబడిన యేసుదేవా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసుదేవా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాటిదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాం. నీ సమ్ముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారు ముఖమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తాన మగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితల్యగు మరియ మాతతో, పునీత జోజెఫ్ గారితో, పునీత అపోస్తులతో, పునీత అంతోని వారితో, ఆదునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మర్చినట్లు మా అప్పులు మీరు మర్చి మా శోధన యందు ప్రవేశింపని యొక్క కీడుల నుండి మమ్మ రక్షించు. ప్రభువు నీ కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిణించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిణించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఉన్నాయి
పంచే మధురాహారం ప్రభు దేహమివో చెనులారా కరములు మోచి శిరములు వంచి భక్తితో సాగుము మనసారా ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివో జనులారా కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగును మనసారా రండి రండి వేగమే రండి 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 లోకొన రండి 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 వేగమే రండి 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 లోకొన రండి ఇలా మనకు దొరికే నేడు మధురమైన వరము ఇలా మనకు దొరికే నేడు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు రండి రండి వేగమే రండి 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 లోకొన రండి 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 వేగమే రండి 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 లోకొన రండి పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం రండి రండి వేగమే రండి 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 లోకొన రండి 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 వేగమే రండి 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 లోకొన రండి పాపహరణ కొరకు ప్రభు వసగే పరమ భోజ్యం జన పాపహరణ కొరకు ప్రభు వసగే పరమ భోజ్యం చువారినెల్లా చేర్చును ప్రభుని రాజ్యం భుజించువారినెల్లా చేర్చును ప్రభుని రాజ్యం రండి రండి వేగమే రండి 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 వేగమే రండి 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 అందరూ మోకరిద్దాం. సాక్షాత్తు క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరించినటువంటి మనమందరం కూడా భక్తి విశ్వాసముతో రేపు జరిగేటటువంటి పునీత అంతోని వారి యొక్క దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరగాలని చెప్పి మనలో వేచేసినటువంటి ఆ యొక్క దేవాతి దేవుని తలంచుకుంటూ భక్తి విశ్వాసముతో
పునీతి నివాసు వారు చేసిన జపాన్ని జపించుకుందాం. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనిపించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. మంచు చేసువా, నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతుల్లో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలములు చెప్పము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ వచ్చినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకుని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవద్రింపవలనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, పునీత అంతోని వారి ఉత్సవమునకు సిద్ధపడుతూ పరమ బిందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసమును బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదులముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరికి వందనములు.